బొండా ఉమ టీడీపీ తరపున ప్రచారం చేస్తే వైసీపీ 40,000 మెజార్టీతో గెలుపొందుతుందట. ఈ మాట నంద్యాలలో ఎక్కడ చూసినా వినిపిస్తుంది. అందుకే టీడీపీ నుంచి ఎవరు ప్రచారం చేసినా చేయకపోయినా ఉమతో ఖచ్చితంగా ప్రచారం చేయించాలని వైసీపీ నేతలు అడుగుతున్నారు. ఇంతకీ విషయం ఏమిటంటే, గతంలో చంద్రబాబు నాయుడు నంద్యాల పర్యటనలో అక్కడ ప్రజలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు ఓటు వేయని వాళ్లు తన పింఛను తీసుకోవద్దని ప్రజలకు కించపరిచేలా మాట్లాడారు. తల్లి చేలో మేస్తే బిడ్డ ఒడ్డున మేస్తుందా? టీడీపీకి ఓట్లు వేయకుంటే పింఛను రావంటూ విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమేశ్వరరావు వృద్ధులను బెదిరించాడు. ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని, వాటి ఫలాలను అనుభవించే వాళ్లు ఓట్లు ఎందుకు వేయరని ప్రశ్నించారు. కర్నూలు జిల్లా నంద్యాలలోని 24వ వార్డు కౌన్సిలర్ దిలీప్ ఆధ్వర్యంలో మంగళవారం వృద్ధులకు పింఛన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన వృద్ధులకు ఉద్దేశించి మాట్లాడుతూ, ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా ఓటు వేసి గెలిపించాలని, లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. అనంతరం వసతి గృహంలో పనిచేసే ఉద్యోగులను ఓట్లు అడిగి కోడ్ ఉల్లంఘనకు పాల్పడ్డారు.